కళాభిమానులకు కళా బంధుమిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అంతకంటే ముందుగా నాకు సంగీతం నేర్పించినటువంటి నా తల్లిదండ్రులకు, అలాగే మా గురుదేవులైన వెలిగండ్ల ఫకీరయ్య గారికి, మోటుపల్లె సీమల సుబ్బనారాయణ గారులకు పాదాభివందనం తెలియజేస్తున్నాను. గత 20 సంవత్సరాలప్పుడు నేను బ్రహ్మం గారి నాటకం నేర్పించడానికి నెల్లూరు బయలుదేరి రావడం జరిగినది. ఇక్కడ నా శిష్య బృందం అంతా నేను ఉండేదానికి ఒక గృహము, అలాగే ఒక రూము ఏర్పాటు చేశారు. ఇప్పుడు నేను వీడియోలు చేస్తున్నది, మీరు చూస్తున్నది కూడా ఆ రూమే. సంగీతమే జీవనాధారంగా పెట్టుకున్న నేను యూట్యూబ్లో వీడియోలు చేయాలనే ఒక ప్రయత్నంతో ముందుకు వస్తున్నాను. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, నేనెవరో మీకు ముందు తెలవాలి కదా, చెప్పడం కూడా నా ధర్మము. కానీ నేను ఛానల్ పెట్టిన కొద్ది రోజుల్లోనే మీరెంతగానో ఆదరించి ఎక్కువ మంది సబ్స్క్రైబ్ అవ్వటం, అలాగే లైక్లు రావటం, మీరు చూపించిన అభిమానానికి పేరు పేరున మీ అందరికీ నమస్కరిస్తున్నాను. అలాగే ఇక ముందు కూడా మంచి వీడియోలు చేస్తాను. రాయబారము, గయోపాఖ్యానము, రామాంజనేయం, బాలనాగమ్మ, చింతామణి ఇలాంటి నాటకాల్లో పద్యాలు, పాటలు, అలాగే హార్మోనియం, కీబోర్డు ఎలా నేర్చుకోవాలన్నా కూడా వీడియోలు చేస్తాను. మీరందరూ కూడా ఆదరిస్తారని ఆశిస్తూ నేను వీడియోలు చేయటం జరుగుతుంది. కానీ నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, నేనేదో ఆశ తమాసగా ఊరికి ఏదో సరదాగా చేసేటువంటి వీడియోలు ఏం కాదు. ఏదో కొంత వస్తుందేమోనే ఒక ఆశతోటి ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి కళాకారులందరూ కూడా, కళాభిమానులు, కళాకారులు, కళాపోషకులు మీ అందరూ కూడా ఒక పెద్ద మనసు చేసుకొని నా యందు దయ ఉంచి నాకు సబ్స్క్రైబ్ చేసి, అలాగే లైక్ చేసి మన ఛానల్ని ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ మరి ఒక వీడియో తోటి మీ ముందుకు వస్తాను. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు ఆదరిస్తారని ఆశతోటి నేను ఈ వీడియో చేస్తున్నాను.